హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రవీనాగ్ యూట్యూబ్ ఛానల్. పోతే ఈరోజు నేను ఒక అద్భుతమైన మూవీ కోర్టు మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఇంత అద్భుతమైన సినిమాని, అద్భుతమైన అనుభూతిని ఏ సినిమా ద్వారా నాకు లభించలా. ఎందుకంటే ఈ సినిమా జర్నీ గురించి చెప్పాలంటే ఈ కోర్టు మూవీ సూపర్ హిట్ దాటి ఒక బ్లాక్ బస్టర్కి చేరువయ్యే జర్నీలో వెళ్తా ఉంది సినిమా అని గ్యారెంటీ చెప్తా. అయితే ఇది ఎందుకు ఇంత సక్సెస్ అయిందో చెప్తా. పాయింట్ ఏంటి, కథ పాయింట్ ఏంటి? ఒక మైనర్ అమ్మాయి, ఒక అప్పుడే మైనర్ దాటిన అబ్బాయి ఇద్దరు లవ్ చేసుకుంటారు. ఇది నచ్చని ఒక శివాజీ క్యారెక్టరు, మంగపతి క్యారెక్టరు వీళ్ళ తాలూకు అమ్మాయిని ఒక పేదవాడు అబ్బాయి లవ్ చేస్తున్నారని కక్ష పెట్టుకొని, మీరేంట్రా మేమేంట్రా మా కుటుంబాల్లో నుంచి మీరు ప్రేమిస్తారా అని చెప్పి కక్ష పెట్టుకొని ఒక లంగాగాన్ని, ఏది ఒక లాయర్ని వాడిని పెట్టుకొని, ఒక లంగాగాన్ని ఒక ఎస్ఐని పెట్టుకొని తప్పుడు కేసులు, ఒక ఫోక్సో యాక్ట్ కింద తప్పుడు కేసులు బనాయించి అన్యం పుణ్యం ఎరిగిన ఒక బాలుణ్ణి ఒక ఫ్యామిలీకి దూరం చేసి జైల్లో పడేసి 78 రోజులు వాడి మీద తప్పుడు కేసులు పెట్టి బందీ చేస్తారు. బందీయడం అంటే మీన్స్ రిమాండ్కి పంపించేస్తారు. ఇంకో 2-3 రోజుల్లో తీర్పు వచ్చేస్తుంది. తీర్పు వచ్చేస్తే వాడికి 15 ఏళ్ళు శిక్ష పడిపోద్ది. అటువంటిప్పుడు ఆ కేసుని వాదించడానికి మన ప్రియదర్శిని ఎలా ఆ కేసు టేకప్ చేసుకున్నాడు, ఫైనల్గా ఆ అబ్బాయిని ఆ కేసు నుంచి ఎలా బయటికి తీసుకొచ్చాడు అనేది కదా. సో ఇది ఎందుకు ఇంత సూపర్ హిట్ అయిందంటే ఈ సినిమాలో ఒక ప్యూరిటీ హార్ట్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ లవ్, ఒక ఇన్నోసెంట్ లవ్, ఒక ఇమ్మెచ్యూర్ లవ్ ఎంత అద్భుతంగా తీశాడంటే డైరెక్టరు రమేష్ జగదీష్ అద్భుతంగా డైరెక్షన్ చేశాడు. తెలుగు ఇండస్ట్రీకి ఒక యాక్షన్, ఒక కొత్త యాక్షన్ అందించాడని చెప్పి నేను బలంగా చెప్తాను. నేను ఇందులో అమ్మాయికి అబ్బాయికి మధ్య లవ్ డ్రామా ఎలా ఉందంటే, ఒక సీతారాముడికి మధ్య ఉన్నటువంటి లవ్, స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో, శివపార్వతుల మధ్య శివమహాపురాణంలో శివుణ్ణి కైలాసం నుంచి కిందకి దింపడానికి పార్వతి ఎలా తపస్సు చేసి ఫైనల్గా సక్సెస్ అయ్యి తల్లిదండ్రులను ఒప్పించి ఫైనల్గా శివుణ్ణి ఎలా పెళ్లి చేసుకుందో, అందులో ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ వీళ్ళిద్దరి మధ్య సినిమాలో డైరెక్టర్ చూపించాడు. అందుకే ఈ సినిమాలో మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ లవ్. దేర్ ఈజ్ నో లవ్ ఎపిసోడ్స్, దేర్ ఈజ్ నో కోర్ట్ ఎపిసోడ్స్. ఆ కోర్ట్ ఎపిసోడ్స్కి ఏ వాల్యూ ఉండదు. అందుకే ఇది ఎందుకు బ్లాక్ బస్టర్ అయిందంటే లవ్ అంతా ప్యూరిటీగా చూపించాడు కాబట్టి ఎప్పుడెప్పుడు అబ్బాయిని జైల్లో నుంచి బయటికి తీసుకొస్తాడని చెప్పి ప్రియదర్శిని మీద ఆడియన్స్, ప్రియదర్శిని ఏ కేసు ఎలా వాడు ఏ తప్పుడు కేసు సెక్షన్ని పెట్టి ఎలా లోపలేపించాడో, ఈ ప్రియదర్శిని ఆ తప్పుడు కేసుల్ని ఒక్కొక్క సాక్షుల్ని కోర్టుకు లాగి వాళ్ళ చేత నిజాలు చెప్పించి ఆ కేసుని చిక్కుముళ్ళని ఎలా తీసుకెళ్లే ప్రాసెస్లో హీరో క్యారెక్టరైజ్ని హై ఎండ్లోకి తీసుకెళ్ళిపోయాడు. అందుకు ఈ సినిమా సూపర్ హిట్ అయిపోయింది. నేనైతే ఈ సినిమా అందరూ స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవ్రీబడి ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడాలని ఖచ్చితంగా చెప్తా. ఎన్ని పనులు అర్జెంట్ పనులు ఉన్నా పక్కన పెట్టి ఈ సినిమాకి వెళ్ళిపోండి. ముఖ్యంగా సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఎంత అద్భుతమైన విజయ్ బుల్కినన్ ఎంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారంటే అసలు మ్యూజిక్తో సినిమాని హై ఎండ్కి తీసుకెళ్ళిపోయాడు. హ్యాట్స్ ఆఫ్ విజయ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, మిమ్మల్ని మేము మర్చిపోలేమండి. అంత అద్భుతమైన ఆనందాన్ని మాకు ఇచ్చారు. అదండి, మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.